అందరికీ నమస్కారం. తేజస్వి తెలుగు కథలు పాడ్కాస్ట్కి స్వాగతం. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ అనుభవం శ్రీ కనకధార లక్ష్మీనారాయణన్ గారి తమిళ ఇంటర్వ్యూ నుండి సేకరించబడినది. ఈ అనుభవం పేరు పరమాచార్య స్వామివారు కురిపించిన కనకధార. పరమాచార్య స్వామివారే సాక్షాత్ ఆదిశంకరుల మరొక అవతారమని, స్వామివారికి గొప్ప భక్తుడైన శ్రీ లక్ష్మీనారాయణన్ తన జీవితానుభవం ద్వారా తెలుసుకున్నారు. చాలా సంవత్సరాల క్రితం లక్ష్మీనారాయణన్ గారి తాతగారు మరియు తండ్రి గారు చాలా పెద్ద స్థితిలో ఉండేవారు. ఆ కాలంలో వారి తాతగారు తంజావూరు దగ్గరలోని తెప్పకుళం అన్న గ్రామం మొత్తం ఆయనదే. కానీ విధి వైపరీత్యాల వల్ల మొత్తం కోల్పోయి ఆ కుటుంబం కడు పేదరికంలోకి వెళ్ళిపోయింది. కుటుంబ పరిస్థితి వల్ల లక్ష్మీనారాయణన్ రోజు మానసిక వేదనను అనుభవించేవాడు. దురదృష్టవశాత్తు తండ్రి ఇటువంటి స్థితిలో ఉండి కోర్టు కేసులో చిక్కుకోవడం వల్ల 8 ఏళ్ల లక్ష్మీనారాయణన్ తన అమ్మమ్మ తాతయ్యల వద్ద ఉండేవాడు. తాతగారి ఊరైన మరయూర్లో అప్పుడు పరమాచార్య స్వామివారు మకాం చేస్తున్నారు. తను ప్రతిరోజు స్వామివారి దర్శనం చేసుకునేవాడు. లక్ష్మీనారాయణన్ ఎంతో ఆప్యాయతతో స్వామివారితో మాట్లాడేవాడు. స్వామివారు కూడా ఎంతో ప్రేమతో అతనిని మండు అని పిలిచేవారు. అవి లక్ష్మీనారాయణన్ క్రోంపేటలోని MIT కళాశాలలో ల్యాబ్ ఇంజనీర్గా పనిచేసే రోజులు. అతను నెలకు 180 రూపాయలు సంపాదించేవాడు. తల్లిదండ్రులు, పిల్లలు, ఇతర బంధువులతో కలిపి 17 మంది ఉన్న కుటుంబాన్ని పోషించడానికి ఈ మొత్తం సరిపోదు. తండ్రి గారు అప్పుడు మంచి ఉన్నతమైన ఉద్యోగం కూడా చేయడం లేదు. కొన్ని సంవత్సరాల పాటు ఆయన శ్రీమఠంలో పరమాచార్య స్వామివారికి అంకిత భావంతో పనిచేసే సహాయకుడుగా పనిచేశారు. ఎన్నో ఏళ్లుగా చేస్తున్న శివపూజను మాత్రం ఆయన వదలలేదు. లక్ష్మీనారాయణన్ తన సంపాదనతో కేవలం గంజితో కుటుంబ సభ్యుల సగం కడుపు మాత్రమే నింపగలుగుతుండేవాడు. ఎన్నో మార్లు కేవలం నీరు తాగి వారి ఆకలిని తీర్చుకుంటున్నారు. లక్ష్మీనారాయణన్ ఉద్యోగంతో పాటుగా సాయంత్రాలు మరొక చోట పనిచేస్తున్నా కూడా ఇల్లు గడవడానికి సరిపోవడం లేదు. దాంతో తనకి దైవం పైన నమ్మకం పోయి జీవితం పైన వ్యతిరేక భావనలు ఏర్పరచుకున్నాడు. రుద్ర నమక చమకాలు పఠిస్తూ తన తండ్రి చేసే శివపూజను చూసి కోపంతో తన తండ్రితో, మన కుటుంబం పడుతున్న కష్టాలను చూసి కూడా చలించలేని భగవంతుడిని ఎందుకు పూజ చేస్తున్నారు అని అడిగేవాడు. మహాస్వామివారు 1955లో పశ్చిమ మాంబళంలోని రామేశ్వరం వీధిలో మకాం చేస్తున్నప్పుడు లక్ష్మీనారాయణన్ జీవితం మలుపు తిరిగింది. స్వామివారి దర్శనం చేసుకోవడానికి తనకు సమయం లేకపోవడంతో పాటు పెరియవ మన కుటుంబాన్ని ఎందుకు ఆదుకోవడం లేదు అని తన తండ్రితో వాదించేవాడు. లక్ష్మీనారాయణన్ తండ్రి మహాస్వామి వారి దర్శనానికి వెళ్ళి తమ కుటుంబ పరిస్థితి, కుమారుని ప్రవర్తన గురించి స్వామివారికి తెలిపారు. మరుసటి రోజు శుక్రవారం తమ ఇంటికి వస్తానని మాటిచ్చారు స్వామివారు. వారి తండ్రి గారి ఆనందం చెప్పనలది కాదు. కుమారుడి ఇంటికి వచ్చేదాకా వేచి ఉండి శుక్రవారం రోజున మహాస్వామివారు తమ ఇంటికి వస్తున్నారని, కనుక కళాశాల నుండి నేరుగా ఇంటికే రావాలని తెలిపారు. మన ఇంటికి ఎందుకు రావడం అని నిర్లక్ష్యంగా అడిగాడు లక్ష్మీనారాయణన్. కళాశాల నుండి నేరుగా ఇంటికి రాకుండా పనికి వెళ్ళిపోయాడు. మాటిచ్చినట్టుగానే మరుసటి రోజు మహాస్వామి వారు ఇంటికి వచ్చి పూజ గదిలో శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించి ఆ కుటుంబ సభ్యులందరినీ అనుగ్రహించారు. ఆ రోజు ఆ కుటుంబం మొత్తం అంతులేని ఆనందాన్ని పొందింది. కానీ లక్ష్మీనారాయణన్ తండ్రి మాత్రం కుమారుడు రాకపోవడం గురించి చాలా కోపంగా ఉన్నారు. అతని రాక కోసం వేచి ఉన్నారు. ఎప్పటిలాగే రాత్రి 11 గంటలకు పని ముగించుకొని ఇంటికి వచ్చి భోజనం ముగించగానే, నేను ఎప్పుడూ నిన్ను ఏమీ అడగలేదు, కేవలం ఒక పూట భోజనం, ఒక జత పంచలతో బ్రతుకుతున్నాను. ఆ మహాత్ముడు మన ఇంటికి వచ్చినప్పుడు నువ్వు ఉండాలని మాత్రమే కోరాను. నా విన్నపాన్ని నువ్వు తిరస్కరించావు. నువ్వు ఒక పాపివి, మహాపాపివి అని కన్నీళ్ల పర్యంతం అయ్యారు. తండ్రి నోట అంతటి మాటలు విన్న లక్ష్మీనారాయణన్ కళ్ళనీరు పెట్టుకున్నాడు. మరుసటి రోజు లక్ష్మీనారాయణన్ తండ్రి మహాస్వామి వారితో తన బాధను చెప్పుకోగా తన కుమారుడిని ఆదివారం తీసుకొని రమ్మని చెప్పారు స్వామివారు. ఆదివారం సెలవు దినం కావడంతో లక్ష్మీనారాయణన్ ఈసారి తప్పించుకోలేకపోయాడు.
పూజ అయిపోయిన తరువాత స్వామివారు అందరికీ తీర్థప్రసాదం ఇస్తున్నారు. నారాయణన్ తండ్రితో పాటు వరుసలో నిలబడున్నాడు. వారి వంతు రాగానే స్వామివారు తీర్థం ఇవ్వకుండా పక్కన నిలబడమని చేతితో సైగ చేశారు. ఇతర భక్తులకు తీర్థం ఇస్తూ వారితో సంభాషణ మొదలుపెట్టారు స్వామివారు. నేను గుర్తున్నానా మండు అని మహాస్వామివారు లక్ష్మీనారాయణంతో సంభాషణ మొదలుపెట్టారు. తనకు 8 ఏళ్లప్పుడు జరిగిన ఒక సంఘటనను గుర్తు చేసుకున్నాడు. సరే, నీ తండ్రి నీ గురించి చాలా విషయాలు చెప్పారు. ఎందుకు నువ్వు అలా ప్రవర్తిస్తున్నావు? సరే, ఏం చదువుకున్నావు? ఎక్కడ పని చేస్తున్నావు? ఏ సమయానికి తిరిగొస్తావు? ఇలా కొన్ని ప్రశ్నలు వేశారు స్వామివారు. ఎలక్ట్రానిక్స్ చదివానని, సాయంత్రం 5 దాకా కళాశాలలో పనిచేసి 9 దాకా మరొక ఉద్యోగానికి వెళ్ళి 11 గంటలకు ఇంటికి తిరిగొచ్చి మరుసటి రోజు ఉదయం 6:20 లేస్తానని చెప్పాడు. ఆదివారం మాత్రమే తనకు సెలవు కనుక ఆ రోజు ఉదయం 10 గంటలకు లేచి మిగిలిన సమయం వినోదంగా గడుపుతాను అని వివరించాడు. తను వచ్చినప్పుడు ఇంట్లో ఎందుకు లేవని స్వామివారు అడుగుతారేమోనని లక్ష్మీనారాయణన్ ఆలోచన. కానీ స్వామివారు ఆ విషయాన్ని అడగకుండా ఉద్యోగం గురించి, ఆదాయం, ఇతర వ్యాపకాలు, కుటుంబ సభ్యుల వివరాలు వివరంగా అడిగారు. అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతూ తన ప్రస్తుత ప్రవర్తన గురించిన ప్రశ్నలకు జవాబు చెప్పకుండా మౌనం వహించాడు లక్ష్మీనారాయణన్. ఎందుకు మేము పేదరికంలో మగ్గుతున్నామని స్వామివారిని అడిగాడు లక్ష్మీనారాయణన్. అది కర్మ వల్ల అని స్వామివారు సమాధానం ఇచ్చారు. వెంటనే కర్మ అంటే ఏమిటి అని స్వామివారితో వాదనకు దిగాడు. నేను ఇప్పుడు చెప్పినా నువ్వు అర్థం చేసుకోలేవు, నీకెలా చెప్పాలో కూడా నాకు తెలియదు అని అన్నారు స్వామివారు. ఆదిశంకరాచార్యులకు సంబంధించిన ప్రముఖ కథను స్వామివారు ఇలా చెప్పారు. శంకరులు చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడు ద్వాదశి రోజున ఒక బ్రాహ్మణుల ఇంట ముందర నిలబడ్డాడు. వారు విపరీతమైన దారిద్ర్యంలో ఉన్నందువల్ల ఆ గృహిణి ఎంతో తేజస్సుతో వెలిగిపోతున్న ఆ బాలశంకరులకు ఇవ్వడానికి ఆ ఇంట్లో ఏమీ లేకపోవడంతో ఇల్లంతా వెతికి ఒక ఎండు ఉసిరికని కనిపెట్టి శంకరుల చేతిలో వేసింది. తరువాత బాలశంకరులు కనకధార స్తోత్రం చేసి ఇంతటి దారిద్ర్యంలో కూడా దాచుకున్న ఉసిరికాయను తనకు దానం చేసినందువల్ల ఆమెను అనుగ్రహించమని మహాలక్ష్మి అమ్మని ప్రార్థించారు. అమ్మవారు బంగారు ఉసిరికల వర్షం కురిపించి ఆ ఇంటిని ఐశ్వర్యంతో నింపి ఒక్క దెబ్బతో వారి దారిద్ర్యాన్ని తొలగించింది. తరువాత స్వామివారు లక్ష్మీనారాయణంతో, మీ ఇంటిలో అమ్మవారిని స్థాపించాను. నీ కష్టాలన్నీ అమ్మవారికి చెప్పుకొని ఆవిడ పాదాలను గట్టిగా పట్టుకో, నిన్ను తల్లిలాగా రక్షిస్తుంది అని చెప్పారు. దాదాపు 1.5 గంటల పాటు వారితో మాట్లాడి వారిరువురికి తీర్థప్రసాదాలిచ్చి ఆశీర్వదించి పంపారు స్వామివారు. ఇంత జరిగిన లక్ష్మీనారాయణన్ మనసులో నమ్మకం కలుగలేదు. కానీ అతని భార్యకు స్వామివారు తన భర్తని కనకధార పారాయణ చెయ్యమని చెప్పినా కుటుంబ ఆర్థిక పరిస్థితి గురించి మనసులో ఎంతో ఆందోళనగా ఉండడంతో తను నమ్మడం లేదని అర్థమైంది. అయితే తనలో ఏదో జరుగుతోందని గమనించిన లక్ష్మీనారాయణన్ 3 వారాల తర్వాత ఇంటికి వచ్చి కనీసం కాళ్ళు చేతులు కూడా కడుక్కోకుండా చొక్కా విప్పి కనకధార స్తోత్రం చదవనారంభించాడు. శుక్రవారాలు చదవడం మొదలు పెట్టడంతో వెంటనే దాని ప్రభావం అతనిపై చూపసాగింది. ఎందుకంటే చదవమని చెప్పింది సాక్షాత్తు ఆ ఆదిశంకర అవతారమైన పరమాచార్య స్వామివారే కదా. మరుసటి రోజు అతని పై అధికారి విదేశాలకు వెళ్తూ డైరెక్టర్ గారికి ఇవ్వమని ఒక ఉత్తరం ఇచ్చాడు. లక్ష్మీనారాయణన్ ఆ విషయం మరచిపోయి 3 రోజుల తర్వాత ఆ ఉత్తరాన్ని డైరెక్టర్కు ఇచ్చాడు. లక్ష్మీనారాయణన్ అక్కడ నిలుచుని ఉండగానే డైరెక్టర్ ఆ ఉత్తరాన్ని చదివాడు. చదవడం మొదలు పెట్టగానే లక్ష్మీనారాయణన్ని కూర్చోమని చెప్పాడు. ఆ ఉత్తరంలో అతని గురించి గొప్పగా చెబుతూ అతడి జీతాన్ని 700 రూపాయలకు పెంచమని ఉంది. ఆ రోజు నుండి మహాస్వామి వారి అనుగ్రహం పొంగి పొర్లసాగింది. లక్ష్మీనారాయణన్ తాకిన ప్రతీదీ బంగారమయ్యింది. తయారీ, ఫైనాన్స్, రియల్ ఎస్టేట్ మొదలైన వ్యాపారాలను ప్రారంభించాడు. ప్రతి వ్యాపారము విజయవంతమై కోటీశ్వరుడైపోయాడు. చెన్నై టీనగర్లోని మంగయార్ వీధిలోని ఇళ్లన్నీ కొనగలిగిన సంపదను పొందాడు. చివరికి వారు కనకధార లక్ష్మీనారాయణన్గా ప్రసిద్ధి పొందారు.
ఇదంతా మహాస్వామి వారి అనుగ్రహం, ఆశీస్సులు అని వినయంగా చెబుతాడు లక్ష్మీనారాయణన్. పరమాచార్య స్వామివారు సాక్షాత్తు శివావతారులు, ఆదిశంకర అవతారులు. ఈ అనుభవం శ్రీ కనకధార లక్ష్మీనారాయణన్ గారి ఒక తమిళ ఇంటర్వ్యూ నుండి సేకరించబడినది. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. స్వస్తి.